నమస్తే అండి. నా గార్డెన్‌లో కొత్త రకం సొరకాయ కాసిందండి. ఇది కూడా నాటు సొరేననమాట. అయితే మీరు మొక్కలకి ఏమిస్తారు అని చాలామంది నన్ను పర్సనల్‌గా మెసేజ్ చేసి అడుగుతున్నారండి. నేను ఇదివరకే మన ఛానల్‌లో ఉంది లిక్విడ్ ఫెర్టిలైజర్స్ 2 రకాలు ఉన్నాయన్నమాట. అది కాకుండా ఇవి హెవీ ఫీడర్స్ కాబట్టి ఖచ్చితంగా మనం ఏదో ఒక కంపోస్ట్ అనేది 15 డేస్‌కి ఒకసారి ఇవ్వాలండి. చూడండి, మనం పాలినేషన్ చేయగానే కవర్లనేవి మనం తొడిగేసామంటే ఈ ఫ్రూట్ ఫ్లై అటాక్ నుంచి మనం రక్షించుకోవచ్చు. కానీ అటువైపు ఉండటం వల్ల నాకు వీలు పడలేదండి ఈ క్రీపర్ నెట్‌కి. అందువల్ల అలాగా పండుగ దాన్ని అటాక్ చేసింది. మీరైతే ఖచ్చితంగా పాలినేషన్ అవ్వగానే కవర్లు అయితే తొడుక్కోండి. చూడండి, ఈ లిక్విడ్ ఫర్టిలైజర్లో అన్ని పోషకాలు ఉంటాయండి. చూడండి, నేను పల్లీలు గ్రైండ్ చేసేస్తాను. టీ పౌడర్ ఉంటుంది. ఇంతకుముందు కూడా ఉంది వీడియో. చూడండి, వాటర్ మెలన్ తొక్కలు అన్ని పీల్స్ ఉంటాయండి. ఎక్కువగా బనానా పీల్స్ ఉంటాయన్నమాట. అలాగే నెలకొకసారి ఖచ్చితంగా ఈ లిక్విడ్లో నేను కొంచెం వుడ్ యాష్ వేస్తానండి. అంటే చాలా కొంచెం వెరీ లిటిల్ అనమాట. చూడండి, దొండ మొక్కకు ఓకే, కానీ మిగతా మొక్కలకి సాయిల్ పీహెచ్ పెరగకూడదు కాబట్టి, ఎక్కువ మొక్కలు యాసిడిక్ సాయిల్ని ఇష్టపడతాయి కాబట్టి ఈ ఇది బూడిద అనేది అంత మంచిది కాదు. కానీ కొంచెం వేసినప్పుడు నో ప్రాబ్లం అండి. ఈసారి అయితే నాకు మంచిగా చిక్కుడుకాయలు అయితే చాలా కాసాయండి. అసలు నా టమోటాలకి ఎప్పుడు కూడా బ్లాసమ్ మెండ్రాట్ అనేది రానే రాదు.